హాయ్ అండి. పండు మిరపకాయలు చూశారు కదా. ఈ పండు మిరపకాయలు పచ్చడి పెట్టేసుకుంటాం కదా. మనం ఈ పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవడానికి ఎప్పుడంటే అప్పుడు మనం రెడీగా పచ్చడి ఫ్రెష్గా తయారు చేసుకోవాలంటే వీటిని ఎలా తొక్కి పెట్టుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా మిస్ చేయకండి. చూడండి, పండు మిరపకాయలని ఉప్పు నీళ్ళల్లో వేసి నీట్గా కడిగేసుకొని ఇలా ఒక పొడి క్లాత్ మీద ఇలా ఆరబెట్టేసుకొని మళ్ళీ వేరే పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటూ తొడాలన్నీ తీసేసుకోవాలండి. తొడాలు ఉండగానే ఉప్పు నీటిలో కడుక్కోవాలి. తొడాలు తీసిన తర్వాత వాటర్లో కడగకూడదు. తొడాలు ఉన్న కాయల్ని మాత్రమే నీళ్ళల్లో వేయాలండి. తొడెం లేని కాయని వాటర్లో వేయొద్దు, పాడైపోతాయి. తొడెం లేకుండా ఉంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, అన్నిటినీ ఇలా కడుక్కొని నీట్గా తుడిచేసుకున్న తర్వాత తడి ఏమాత్రం లేకుండా ఆరిపోయిన తర్వాత వాటిని ఇలా సన్నగా ముక్కలుగా కోసుకోవాలండి. మన మిరపకాయ సైజును బట్టి పొడుగ్గా ఉన్నాయైతే 4 ముక్కలు, కొంచెం సైజు పొడవు తక్కువగా ఉంటే ఒక్కొక్క మిరపకాయని 3 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ పచ్చడిని మనం ఉప్పు పసుపు వేసేసి తొక్కేసి పెట్టేసుకున్నామంటే, ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నిల్వ చేసుకున్నామంటే మనకి 2 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాల వరకు కూడా పాడవదు. ఎప్పుడు మనకి పచ్చడి తినాలనిపించినా అప్పుడు కొంచెం మనం తొక్కి పెట్టుకున్న దాన్ని తీసేసి కొంచెం మెంతుపిండి చింతపండు వేసేసి మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోతుంది. దాన్ని పోపు పెట్టేసుకొని మనం తినేయచ్చు. చూడండి, నేను వీటి కాయలన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం ముందుగానే అందులో చింతపండు, ఉప్పు, పసుపు, మెంతిపిండి అన్నీ వేసేసి అలా అయినా స్టాక్ పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా స్టాక్ పెట్టేసుకోవచ్చు అండి. ఇలా స్టాక్ పెట్టేసుకున్నామంటే మనం టమాటాలలో కూడా వాడేసుకోవచ్చు. చూడండి, ఒక మిక్సీ జార్లోకి ఇలా ముక్కల్ని తీసుకొని తగినంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక డబ్బాలోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం అన్నిటినీ ఉప్పు పసుపు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకొని అన్నిటినీ ఇలా కచ్చా పచ్చాగా, చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలోకి ఇలా పెట్టేసుకొని స్టాక్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు పచ్చడి తినాలనిపించినా కూడా కొంచెం అంత తీసేసుకొని అందులోకి తగినంత చింతపండు వేసేసుకొని కొంచెం అంత వేడి నీళ్ళల్లో చింతపండుని వేడి చేసేసి ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం అంతా మెంతిపిండి వేసేసుకొని మనం పోపు పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెష్ పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోతుందండి. అలాగే దీన్ని టమాటాలలో కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని టమాటా పచ్చడిలా కూడా వాడుకోవచ్చు.